ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ కన్‌స్ట్రక్షన్ బాండ్స్ అంటే ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్స్ బిల్డ్ చేయడానికి లేదా ఎక్స్‌పాండ్ చేయడానికి ఇష్యూ చేసే బాండ్స్. ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ అంటే ప్యాసింజర్స్ చెకింగ్, సెక్యూరిటీ, బోర్డింగ్, బ్యాగేజీ క్లెయిమ్ జరిగే బిల్డింగ్. ఎగ్జాంపుల్ ఎయిర్‌పోర్ట్స్: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. ఎగ్జాంపుల్ ఆపరేటర్స్: జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్, అదాని ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్. సింపుల్‌గా చెప్పాలంటే ఇన్వెస్టర్ ఎయిర్‌పోర్ట్ కంపెనీకి మనీ లెండ్ చేస్తాడు. కంపెనీ ఆ మనీని న్యూ టెర్మినల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్ట్ చేయడానికి యూజ్ చేస్తుంది. ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్ లైక్ ప్యాసింజర్ ఫీస్, షాప్ రెంట్ నుండి ఇంట్రెస్ట్ పే చేస్తారు. మెచ్యూరిటీ టైంలో ప్రిన్సిపల్ అమౌంట్ రిటర్న్ చేస్తారు. మినిమం ఇన్వెస్ట్మెంట్ 10,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. మ్యాక్సిమం లిమిట్ ఉండదు. ఇండివిజువల్ ఇన్వెస్టర్స్, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. టెర్మినల్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్కి టైం పడుతుంది కాబట్టి ఈ బాండ్స్ మీడియం టు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. కామన్ మెచ్యూరిటీస్: 5 ఇయర్స్, 7 ఇయర్స్, 10 ఇయర్స్, 12 ఇయర్స్. ఇంట్రెస్ట్ రేట్ 7 to 10% పర్ ఇయర్ ఉంటుంది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ లేదా ఇయర్లీ ఉంటుంది. అది బాండ్ స్ట్రక్చర్ బట్టి డిపెండ్ అవుతుంది. ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ కన్‌స్ట్రక్షన్ బాండ్స్‌ని ఈ ప్లేసెస్‌లో కొనొచ్చు: స్టాక్ ఎక్స్‌చేంజెస్ లైక్ ఎన్ఎస్‌సి, బిఎస్‌సి లిమిటెడ్, ఆన్‌లైన్ బ్రోకర్స్ లేదా ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్ లైక్ అప్‌స్టాక్, జిరోదా. ఎయిర్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ న్యూ బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు బ్యాంక్స్ లేదా బ్రోకర్స్ ద్వారా అప్లై చేయొచ్చు. అడ్వాంటేజెస్: ఏవియేషన్ సెక్టార్ గ్రోత్ బెనిఫిట్, రెగ్యులర్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్‌పోజర్, లాంగ్ టర్మ్ స్టేబుల్ రిటర్న్స్ పాసిబిలిటీ. డిసడ్వాంటేజెస్: కన్‌స్ట్రక్షన్ డిలే రిస్క్, కన్‌స్ట్రక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ రిస్క్, ప్యాసింజర్ ట్రాఫిక్ ఎక్స్‌పెక్టెడ్ లెవెల్‌లో లేకుంటే రెవెన్యూ ఇంపాక్ట్, ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్ బాండ్ ప్రైస్‌ని ఎఫెక్ట్ చేయొచ్చు. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.